నమో వినాయక శ్రీమాతరే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 14వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి వ్యాపార యోగం అనేది అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే లక్ష్యం చేరువలోనే ఉంది. కష్టపడి పనిచేస్తే విజయం మీదవుతుంది. శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి. చంచల నిర్ణయాలు అనేవి మీకు పనికిరావు. పెట్టుబడులు మీకు లాభాన్ని అందిస్తాయి. స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి. పనులను వాయిదా వేయకుండా చేసుకుంటూ పోవాలి. వివాదాలకు మీరు దూరంగా ఉండాలి. లక్ష్యమే మీకు ధ్యేయం కావాలి. వృషభ రాశి వారు ఇక ఆలస్యం చేయకూడదు అనే ఒక బలమైన నిర్ణయం తీసుకునే రోజుగా రేపటి రోజు మారబోతూ ఉంది. గత కొంతకాలంగా వాయిదా వేస్తున్న పనులు, ఒక వ్యక్తితో మాట్లాడాల్సిన విషయం లేదా ఆర్థిక నిర్ణయం విషయంలో మీకు స్పష్టత అనేది ఈరోజు రాబోతోంది. అయితే భావోద్వేగంతో కాకుండా వాస్తవ పరిస్థితులను మీరు పరిశీలన చేసి అడుగు వేయడం ముఖ్యం. ఉదయం సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి నుంచి ఊహించని సమాధానం కూడా మీరు పొందొచ్చు. వెంటనే కోపంతో స్పందించకుండా కొంత సమయం తీసుకుంటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయి మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. మొదట అది అదనపు భారంగా అనిపించినా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంటర్వ్యూ, ఫోన్ కాల్ లేదా పాత దరఖాస్తుకు సంబంధించిన సమాచారము అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వామ్యుల మధ్య డబ్బుకు సంబంధించిన విషయాలలో స్పష్టత అవసరం. మాటల మీద ఆధారపడకుండా లావాదేవీలను వ్రాతపూర్వకంగా ఉంచడమే మంచిది. ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఎదురైనా అవసరమైన సమయంలో డబ్బు సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఇతరుల సమస్యలను పరిష్కరించేందుకు మీ పొదుపును పూర్తిగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో మీకు తెలియకుండా జరుగుతున్న ఒక విషయం ఈరోజు మీ దృష్టికి రావచ్చు. దాన్ని పెద్ద సమస్యగా మార్చుకోకుండా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత వ్యక్తి నుంచి లభించే సలహాలు మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. సరైన సమయం వచ్చే వరకు మౌనంగా పనిచేయడం మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రేపటి రోజున వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీరు సాయంత్రం హనుమంతుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం వీలైతే ఎర్ర కందిపప్పు లేదా బెల్లాన్ని అవసరమైన వారికి దానం చేయండి. ఈ ఆచారాన్ని భక్తితో చేయడం ద్వారా ధైర్యం, మనోబలం పెరగాలని ప్రార్థించుకోవచ్చు. మొత్తానికి రేపు వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.